రెడ్డిగా ప్రముఖ సినీ నటుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ శ్రీతేజ్ పైన తాజాగా గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో 0 ఎఫ్ఐఆర్ నమోదైంది. పెళ్లి చేసుకుంటానని చెప్పి తనను మోసం చేశాడంటూ ఓ యువతి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. అయితే గతంలోనూ ఆయనపైన కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది. ఓ మహిళతో శ్రీతేజ్కు వివాహేతర సంబంధం ఉంది. అయితే విషయం తెలిసి గుండెపోటుతో సదరు మహిళ భర్త గుండెపోటుతో స్పాట్లోనే మృతి చెందాడు. అయితే కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు శ్రీతేజ్ పైన మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ కేసు హియరింగ్ కొనసాగుతూ ఉండగానే తాజాగా నమోదైన కేసుతో ప్రస్తుతం శ్రీతేజ్ అజ్ఞాతంలోకి వెళ్లాడు. ఆయన కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. రైట్, సినీ నటుడు శ్రీతేజ్ పైన పిఎస్లో కేసు అయితే నమోదైంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి. రైట్ మమత, ప్రస్తుతం ఏదైతే ఈ రోజు శ్రీతేజ్ సినీ నటుడు శ్రీతేజ్ పై మరో కేసు అయితే నమోదైంది. అయితే గతంలో కూడా మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కూడా యాక్టర్ శ్రీతేజ్ పై కేసు నమోదైంది. వివాహితర సంబంధంపై మాత్రం ఓ బ్యాంక్ ఎంప్లాయ్ తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న సురేష్ కూడా గతంలో హార్ట్ స్ట్రోక్ తో చనిపోవడం జరిగింది. అయితే మరోసారి మాత్రం కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో యాక్టర్ శ్రీతేజ్ పై మాత్రం కేసు నమోదు జరిగింది. కేసు నమోదు చేసుకుని అయితే దర్యాప్తు చేస్తున్నారు మమత. ప్రస్తుతం ఇతనికి ఈ కేసులే కాకుండా మరికొంతమందితో కూడా ఎఫ్ఐఆర్ ఉన్నట్టు కూడా తను చెప్పుకోవడం అయితే జరిగింది. అయితే ప్రస్తుతం అయితే సురేష్ శ్రీతేజ మాత్రం పరాడిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటివరకు దీనిపై శ్రీతేజ ఎలాంటి సంబంధం స్పందించడం అయితే జరగలేదు. అయితే ఇతను దాదాపుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో 2013 నుంచి మాత్రం టాలీవుడ్ పలు సినిమాలలో నటించాడు. ఇప్పుడు ప్రస్తుతం బడా సినిమాలలో కూడా నటిస్తున్నట్టు కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి మమత. రైట్, థ్యాంక్ యూ క్రాంతి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.